బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఇంట్లో పొలిటికల్ ఈటు బయట ఎండల తీవ్రతతో బాగా సబ్స్టేషన్లో ఉన్నట్టు వారి తీరు చూస్తే అర్థమవుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని తప్పుదోవ పట్టియటానికి, రైతుల్ని గందరగోళపరచడానికి ఏదో ఒక రూపకంగా ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒక అసత్యాన్ని ప్రజల మెదల్లోకి తీసుకుపోవటము వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నట్టుగా అర్థమవుతాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరగట్లేదని, మొక్కల కొనుగోలు జరగట్లేదని, వేరుశెనగ కొనుగోలు జరుగుతలేదని, సోయా కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి ఒక లెటర్ని గౌరవ ముఖ్యమంత్రికి రాస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఉన్నారు. వారికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 6,300 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు జరుగుతాం. దాదాపు నిన్నటి వరకు 1,27,813 మంది రైతుల నుండి 7,70,53 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేసాం. ఇది మీకు లెక్కలు కావాలంటే కూడా సంబంధించినటువంటి శాఖ ద్వారా మీకు లెక్కలు దొరుకుతాయి. కానీ 7,70,53 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇప్పటికే మేము కొనుగోలు చేస్తే మీరు కొనుగోలుగా జరుగుతలేవని చెప్పేసి అబద్ధాలు. అంటే మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? తెలంగాణకు ఏం తప్పుడు సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే అవాస్తవాల ద్వారా, అబద్ధాల ద్వారా, అసత్యాల ద్వారా రైతులను గందరగోళపరచడమే మీ ఉద్దేశమా? ఇకపోతే 236 కేంద్రాలలో 64,770 మంది రైతులతోని 3,46,121 మెట్రిక్ టన్నుల మొక్కలు మేము కొనుగోలు చేసాం. అసలు మొక్కజొన్న కొనుగోలే జరుగుతలేదని మీరు చెప్తారు. అంటే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల దగ్గర తీసుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న ఈ లెక్కలు కరెక్టా? మీరు చెప్తుంది అబద్ధం ఎట్లా చూడాలి అని. కాబట్టి దాంతోపాటు 15 కొనుగోలు కేంద్రాల్లో 2,512 మంది రైతుల నుంచి 3,492 మెట్రిక్ టన్నుల సన్ఫ్లవర్ కొనుగోలు చేశాం ఇప్పటి వరకు. దాంతోపాటు 44 కేంద్రాల్లో 15,933 మంది రైతుల నుండి 30,220 మెట్రిక్ టన్నుల శనగల్ని కొనుగోలు చేశాం. అంటే ఇంత స్పష్టంగా కొనుగోలు కేంద్రాలు నడుపుతూ, కొనుగోలు చేస్తూ ధాన్యం కానీ, మొక్కలు కానీ, సోయా కానీ, శనగలు కానీ పారదర్శకంగా ప్రభుత్వం ఇవాళ బాధ్యతాయుతంగా కొనుగోలు చేస్తూ ఉంటే ఇలా కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయాలు బహుశా ఈ దేశంలో ఇంకోరు చేయరేమో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అని మీరు చెప్పుకోబడుతున్నటువంటి వాళ్ళు, ఒక శాసనసభ ఉప ప్రతిపక్ష లీడర్గా లీడర్గా ఉన్నటువంటి మీరు అసలు వాస్తవంగా చూడటము ఎందుకు మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? వాస్తవాలను వాస్తవంగా మాట్లాడటానికి మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? అబద్ధాలు మాట్లాడితే తప్ప, అబద్ధాలు చెప్తే తప్ప, అబద్ధాల పునాదుల మీదనే మీరు రాజకీయం చేయదలుచుకుంటారా? అబద్ధాలు లేకుంటే మీరు నిజాలు మాట్లాడలేరా? ఇలా మీరు మీ పీరియడ్లో ఏదో మంచి జరిగినట్టు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రైతులు ఇబ్బంది పడుతున్నట్టు మీరు మాట్లాడతారు. గతంలో మీ హయాంలో నల్గొండ జిల్లా మర్రిగూడెంలో
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు 6 కోట్ల పైచిలకు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోగా దాంట్లో దాదాపు 30 లక్షల పైచిలకు మీరు కటింగ్లు పెట్టారు. రైతులంతా తిరుగుబాటు చేసి అక్కడున్న పిఎస్సిఎస్సి మీద గందరగోళం అయిన తర్వాత రైతుల నుంచి ఒక్కొక్కరి నుంచి 10 కిలోల చొప్పున కటింగ్లు జరిగినాయని చెప్పేసి మీరు అడ్డగోలుగా లెక్కలు చెప్పారు. Subscribe us and press the bell icon for more interesting updates.